ఇప్పుడు 10 పంపుల్లో 7 పంపులు మరి వర్కింగ్ ఇప్పుడు ఈరోజు పంపింగ్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి మరి సి ములుగు సి వరంగల్ ఇద్దరు మనం చేస్తున్న ఈఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్లో 36 చూపెట్టిన ఎన్ని రిజర్వాయర్లు 22 రిజర్వాయర్స్లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతోంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను ఇద్దరు సీలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ఈరోజు ఇప్పుడు ఆ చీఫ్ ఇంజనీర్ గారు చూపెట్టిన స్లైడ్స్ ప్రకారము టోకెన్స్ రైజ్ అయ్యి బిల్స్ పెండింగ్ ఉన్నాయి 194 కోట్లుగా చూపెట్టారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారి మరి కోఆపరేషన్తో మొత్తం 194 కోట్లు ఈ రోజే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో 34,668 ఎకరాల్లో 32,488 ఎకర్స్ ల్యాండ్ అక్వైర్ అయింది. ఇంకో 2,180 ల్యాండ్ అక్వైర్ కావాల్సింది. దాంట్లో కొంత పోయిన రివ్యూలో శ్రీహరి గారు చెప్పారు కొంత డిలీట్ అవుతుందని, అది ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండదని. తప్పనిసరిగా దృష్టిలో పెట్టి దేవాదుల ప్రాజెక్ట్కి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్కి మరి ఎంత నిధులైనా కేటాయింపజేసి ఒక వార్ ఫుటింగ్లో ఈ దేవాదుల ప్రాజెక్ట్కి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. మరి మీకు తెలుసు గతంలో నేను రివ్యూకి నేను 1-2 సార్లు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా పోయినసారి రివ్యూ నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా దేవాదుల కెపాసిటీ ఏది ఉందో 38.16 టీఎంసీల దేవాదుల కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ మేరకు తప్పనిసరిగా ఆ పనులు వేగవంతంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము మాటిస్తూ మొత్తము డిజైన్ ఆయకట్ ఎంతున్నదో బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్ అది మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మేము అన్ని పనులు టేకప్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పనులు చేస్తూ సిఈ గారు ఎక్కడెక్కడైనా బాటిల్ నెక్స్ ఉంటే తప్పనిసరిగా నేరుగా మా దృష్టికి తీసుకురండి. ఎక్కడెక్కడ పేమెంట్స్ డ్యూ ఉంటే తప్పనిసరి కూడా ఈ రోజు మీరు చూపెట్టిన పేమెంట్స్ అన్ని ఈ రోజే చేసేస్తాం. అది అదర్ దెన్ దట్ వాట్ ఎవర్ పేమెంట్స్ యాజ్ అండ్ వెన్ జనరేటెడ్ నేరుగా నా దృష్టికి తీసుకురండి. దేవాదుల ఇస్ అ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ అస్. తప్పనిసరిగా వెంటనే ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి నేను మాటిస్తూ మిత్రులారా మరి మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి ఒక ముఖ్యమైన విషయం ఈ గోదావరి జలాలపై నేను తెలియజేసుకున్నాను. మీరు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియజేస్తుంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 7, 2023 అధికారం వచ్చిన తర్వాత మాక్సిమం గోదావరి నదీ జలాలు ఉపయోగించి గోదావరి బేసిన్లో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చరల్ ఎకరేజ్ మా హయాంలో జరిగిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. హైయెస్ట్ ఎకరేజే కాదు, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ ఎవర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్ర అది మా హయాంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే హైయెస్ట్ ఎకరేజ్ హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ పండిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు చైతన్యవంతులు మీకు తెలుసు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా భారతదేశంలో
వరి పంటలో రికార్డు స్థాపించింది మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని విషయాన్ని మనం చేస్తున్నా. ఈరోజు సుమారు ఈ సంవత్సరం ఇది ఈ పోయిన వానాకాలం ఈ యాసంగి పంట రెండు కలిపితే సుమారు 300 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం తెలంగాణలో పండించడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించడం జరిగింది. అదేవిధంగా పండించిన ధాన్యంలో 152 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ ఒక్క సంవత్సరంలో ఈ పోయిన వానాకాలం ఇప్పుడు పోయిన యాసంగిలో మా ప్రభుత్వం కొనుగోలు చేసి ఈ ఒక్క యాసంగిలో 84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వరి రైతుల నుంచి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నా. మొత్తం మేము అధికారంలో వచ్చిన తర్వాత వరి రైతులకి కేవలం వరి కొనుగోలులో 80,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యాసంగి పంటలో 19,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గత 2.5 ఏళ్లు 3 ఏళ్లు మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇప్పుడు కొంత ఈ ఎల్ నీనో పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కొన్ని విషయాల్లో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేము వాస్తవాలు మేము ముందు పెడుతున్నాం. అసలు ఈరోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం లోపభూయిష్ట నిర్మాణంతో పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎంతో ఆ 3 బ్యారేజీల్లో నీరు నిల్వ ఉంచలేని పరిస్థితిని క్రియేట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇదేం మా మాటలు కాదు. దయచేసి మీరు గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది ఎప్పుడు? 21 అక్టోబర్ 2023. ఆ రోజు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఎవరు ముఖ్యమంత్రి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి. 21 అక్టోబర్ 23లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీము ఈ బ్యారేజీల దగ్గరికి 24 అక్టోబర్ 23కి వచ్చారు. 24 అక్టోబర్ 23 వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రాథమిక రిపోర్టు 1 నవంబర్ 23 వాళ్లే ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ 3 బ్యారేజెస్ లో పోర్ డిజైన్, పోర్ కన్స్ట్రక్షన్, పోర్ ఓఎండ్ఎం వల్ల రాంగ్ ఫౌండేషన్ ఉపయోగించడం వల్ల నీరు నిల్వ ఉంచడం వీలు కాదు. ఈ 3 బ్యారేజీలకి గేట్లు ఎత్తిపెట్టాలి, ఫ్రీ ఫ్లో పర్మిట్ చేయాలి, ఇక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ వీలు కాదని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ ద్వారా చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ. అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలవాలి. వాళ్ళ డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆ 3 బ్యారేజీల విషయంలో షీట్ ఫైల్ ఫౌండేషన్ వేయాలని ఆ ఫౌండేషన్ చెప్తే వాళ్ళు మరి కమిషన్ల కక్కుర్తో మరొకటో ఆ 3 బ్యారేజీల ఫౌండేషను షీట్ ఫైల్ ఫౌండేషన్ తీసి సీకెండ్ ఫైల్ ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ నిపుణులు ఏమంటారంటే ఈ 3 బ్యారేజెస్ లో ఫౌండేషన్ సస్పెక్ట్ గా ఉంది, అనుమానాస్పదంగా ఉంది, నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, బ్యారేజీ కొట్టుకపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం పట్టణం కొట్టుకపోతుంది అనే మరి విషయాన్ని అనేక జాతీయ అంతర్జాతీయ నిపుణులు చెప్పడం జరిగింది. మేము ఒక పాజిటివ్ దృక్పథంతో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన టెస్టింగ్ ప్రాసెస్ ఏమేం పరీక్షలు చేయాలనేది మొదలుపెట్టి ఇప్పుడు పరీక్షలు సుమారు పూర్తయినాయి. తర్వాత ఈ 3 బ్యారేజెస్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేయడానికి జాతీయ స్థాయిలో ఐఐటి బాంబే వంటి సంస్థలు పెట్టి
వాళ్ళ ద్వారా అది రీడిజైన్ చేసే పనిలో ఇప్పుడు ఉన్నాం. వచ్చే ఎండాకాలంలో పూర్తి స్థాయిలో పనులు చేసి ఆ 3 బ్యారేజ్ల రీహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత నీళ్లు నిలిపి మరి ఆ బ్యారేజెస్ ఉపయోగం తీసుకొచ్చే ప్రణాళికతో ఒక పాజిటివ్ దృక్పథంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంటే మరి పదే పదే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరని చెప్పి ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నా. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి అన్నారంలో పోయాలి. అన్నారం ఫౌండేషను అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, అది సీకంట్ పైల్ ఫౌండేషన్ మంచిది కాదు అని లిఖితపూర్వకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిండు. అన్నారం నుంచి మన సుందిల్ల పోయాలి. సుందిల్ల బ్యారేజ్లో ఫౌండేషన్ కూడా అదే ప్రాబ్లం ఉంది. సుందిల్ల నుంచి ఎల్లంపల్లిలో పోయాలి. ఎల్లంపల్లిలో పోసినక్కనే వ్యవసాయానికి ఉపయోగించే ఆయకట్టుకు ఉపయోగపడుతుంది. నేరుగా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లి నీళ్లు తీసుకుపోయే ప్రొవిజన్ లేదు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మిత్రులారా, ఈ రాష్ట్రం మంచి కోరి, రైతుల మంచి కోరి మా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 ఏళ్లు రికార్డు స్థాయిలో పంట పండించిన విషయం కూడా నేను అంకెలతో సహా తెలియజేసిన. ఇప్పుడు ఈ ఎల్నినో పరిస్థితుల్లో కూడా మరి ఏ విధంగా మన ఆయకట్టు మ్యాక్సిమైజ్ చేయాలి, ఏ విధంగా గోదావరి నదీ జలాలు మ్యాక్సిమం ఉపయోగించాలి అనే ఉద్దేశంతోనే మరి ఈరోజు మరి దేవాదుల రావడం జరిగింది. ఒక 2 రోజుల్లో సీతారాం సాగర్ ప్రాజెక్టులో పోతాం. మరి గోదావరి నదీ జలాలు తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మరి ఎంత వీలైతే అంత ఉపయోగించే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నా. మీకు 2-3 విషయాలు చెప్పాలి. వాస్తవంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మడిఎట్టి ప్రాజెక్టు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు 38,000 కోట్లతో 16.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి పని మొదలుపెట్టి 11,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే 30% ఖర్చు పెట్టిండ్రు. ఒక తప్పుడు నిర్ణయంతో, కక్కుర్తితో మరి ఆ తుమ్మడిఎట్టి దగ్గర ప్రాజెక్టుని ఆపేసి మరి ఎక్కువ ప్రాజెక్టు ఖర్చు పెడితే ఎక్కువ పైసలు అయితే ఎక్కువ కమిషన్ అనే ఉద్దేశంతో ఆ 38,000 కోట్ల ప్రాజెక్టుని ఇప్పుడు సుమారు 1,50,000 కోట్లకు పెంచి మరి 1,50,000 కోట్లు కడితే మరి ఖర్చు పెడితే పెట్టిండ్రు. సరే, ఆ ప్రాజెక్టు కూడా సరి అయిన డిజైన్తో, నాణ్యతతో, క్వాలిటీతో నిర్మాణం చేయలేదు. ఈ దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్న వాళ్ళు, ఈ అసమర్థులు ఒక ప్రాజెక్టు సరిగ్గా కట్టని వాళ్ళు, వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం అయింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఆ బదనాము, ఆ డిఫమేషన్ ఇంకోరి మీద వేసే ప్రయత్నం యావత్ తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడున్న మీడియా మిత్రులు మీరు గమనించండి. ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కట్టినండి? చెక్కు చెదరలేదు. నిజాం సాగర్ ఎప్పుడు కట్టినండి? 100 ఏళ్ళైంది, అట్లనే ఉన్నది. నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టినండి? మరి 60-70 ఏళ్ల క్రితం, మంచిగానే ఉంది. శ్రీశైలం ఎప్పుడు కట్టినండి? 60-70 ఏళ్ల క్రితం, మంచిగానే ఉంది. మరి వాళ్ళు కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో కూలేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రజలని డైవర్ట్ చేయడానికి ఒక తప్పుడు ప్రచారం తీసుకుపోతున్నారు. సాంకేతికంగా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి ఇప్పుడు నీళ్లు తీసుకుపోయే అవకాశం లేదు. శ్రీనివాస, మ్యాప్ చూపెట్టు దయచేసి. మీరు ఆ మ్యాప్ మీద చూడండి. షో వెర్ ఇస్ మేడిగడ్డ. ఇప్పుడు గోదావరి రివర్ అది, ఇది కింద నుంచి మానేరు, ఆ పైనుంచి ప్రాణహిత. ఓకే, ఆ మేడిగడ్డది చూడండి, అది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్లో
మరి కనీసం ఒక లెవెల్ వరకు మెయింటైన్ చేయండి, పంపింగ్ వీలు కాదు. దాని వెనక కన్నెపల్లి పంప్ హౌస్ 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు మాట్లాడినప్పుడు వాస్తవాలు చెప్పడం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ 18 కిలోమీటర్ల దూరంలో ఉంది, అప్ స్ట్రీమ్ లో. అంటే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసేసి ఒక లెవెల్ వరకు నీళ్లు తీసుకొచ్చి ఈ 18 కిలోమీటర్లు వెనకొచ్చే వరకు నీళ్లు పంపు చేయలేము. అక్కడ మరి కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది చూడండి మీరు, మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుంది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కి దూరం 18 కిలోమీటర్లు అనే విషయం నేను మనం చేస్తున్నా. మరి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎక్కడ లిఫ్ట్ చేయాలి అంటే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూసేసి స్టోరేజ్ చేసి ఆ తర్వాత లిఫ్టింగ్ పాసిబుల్ అవుతుంది. అది సాంకేతికంగా వీలు కాదు. గేట్లు మీరు కిందికి దించి స్టోరేజ్ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోతుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి అయినా సరే కన్నెపల్లి నుంచి పంపింగ్ చేద్దాం అనుకున్నాం. కన్నెపల్లి నుంచి పంపింగ్ చేస్తే అన్నారం బ్యారేజ్లోకి పోవాలి. అక్కడ దయచేసి చూడండి, అన్నారం బ్యారేజ్లకి. అన్నారం బ్యారేజ్లో అన్నారం బ్యారేజ్ కూడా సీకంట్ పైల్ ఫౌండేషన్ తో చేసిండ్రు లోపల అన్నారం బ్యారేజ్ నుంచి అన్నారం పంపింగ్ హౌస్ 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి పంపింగ్ చేసి సుందిల బ్యారేజ్ కూడా సీకంట్ పైల్ ఫౌండేషన్ తో నిర్మించారు. కూలిపోయే పరిస్థితి ఉంది. మరి సుందిల్ల బ్యారేజ్ లో కూడా గేట్లు దించి స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు. సుందిల్లలో దించిన తర్వాత ఆ తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్లు పోతాయి. దయచేసి ఆ మ్యాప్ మీద మీకు ఎందుకు చూపెడుతున్నంటే వాళ్ళు పదే ఒక ఫాల్స్ ప్రొపగాండా చేసి అదేదో కన్నెపల్లి జాతీయ అంతర్జాతీయ మరి చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థలతో ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ పూర్తయింది. మరి ఇప్పుడు డిజైన్ ఆ రిహాబిలిటేషన్ ఎట్లా దీన్ని రిపేర్ చేసి డిజైన్ చేయాలనో ఆ పనిలో ఉన్నాం. ఇంకా 3-4 నెలల్లో డిజైన్ పూర్తయి పనులు మొదలైతే గడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి దయచేసి మీడియా మిత్రులారా ఈ 2-3 విషయాలు దయచేసి మీరు హైలైట్ చేయాలి. ఒకటి, అసలు ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడడానికి ఎవరు కారణము? బీఆర్ఎస్ ప్రభుత్వము. షీట్ పైల్ ఫౌండేషన్ నుంచి మార్చి సెకండ్ పైల్ ఫౌండేషన్ పెట్టింది ఎవరు కారణము? ఆనాడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి నీరు లిఫ్ట్ విషయం వాళ్ళు ప్రజానికాన్ని తెలియచేయడం లేదు. మేము చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక పాజిటివ్ దృక్పథంతో వాళ్ళు ఘోర తప్పిదాలు చేసినా ఇది ఒక సైంటిఫిక్ గా టెస్టింగ్ చేసి రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని ఒక కమిట్మెంట్ ప్రయత్నం చేస్తున్నామని. సరే, ఇది ఈ పరిస్థితుల్లో ఉన్న గోదావరి నదీ జలాలు పూర్తి స్థాయిలో మాక్సిమం ఉపయోగించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ప్రాజెక్ట్ పోయి ఎంత మాక్సిమం గోదావరి నదీ జలం ఉపయోగించగలిగితే అంత చేయడానికి మా ప్రభుత్వం కమిటెడ్ గా ఉందని చెప్పి మనం చేస్తూ